అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు డాక్టర్ బి శ్రీను. నేను ఇక్కడ బాన్స్వాడ ఏరియా హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ వర్షాకాలంలో ఎక్కువగా వైరల్ ఫీవర్ అండ్ అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే వామిటింగ్స్ అండ్ మోషన్స్ ఎక్కువగా, దాంతోపాటు కడుపు నొప్పితో కూడిన పేషెంట్లు ఎక్కువగా వస్తున్నారు. రోజుకి ఇక్కడ ఒక 400 పేషెంట్లు జనరల్ పేషెంట్లు వస్తే దాంట్లో 150 పేషెంట్లు అవే ఉంటుంది జ్వరం అండ్ జీఈ పేషెంట్లు. ఈ జీఈ పేషెంట్లు ఎక్కువగా ఎందుకు వస్తున్నారు? మన బాన్స్వాడ పట్టణ మరియు చుట్టుపక్కల విలేజెస్ నుంచి ఎక్కువగా వస్తుంది మన ఏరియా హాస్పిటల్. 70 నుంచి 90, 100 వరకు కూడా రావచ్చు. కొందరికైతే అందరికీ అడ్మిషన్ చేయలేకపోతున్నాం, బెడ్లు అవైలబుల్ లేకపోవడం వల్ల. కొందరికి మెడిసిన్స్ రాసి రేపు రావండి, ఎల్లుండి రండి, అప్పటి వరకు కొన్ని పేషెంట్లు డిశ్చార్జ్ అవుతారు, అప్పటి వరకు కూడా రండి అని చెప్పగలుగుతున్నాం. అంటే పేషెంట్ బెడ్స్ అవైలబుల్ని బట్టి, పేషెంట్ కండిషన్ బట్టి. కానీ మోస్ట్లీ ఎక్కువగా వైరల్ ఫీవర్ కన్నా జీఈ పేషెంట్లు ఇంకెక్కువ ఉన్నాయి మన బాన్స్వాడ పట్టణం. ఇవన్నీ మనం తగ్గించుకోవాలనుకుంటే మన ఇంటి చుట్టూ ఉన్న ఏమైనా వాటర్ ఎక్కడ కూడి ఉంటే వర్షాకాలం వల్ల దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంట్లో ఉన్న వాటర్ ట్యాంక్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనం రోజు తాగే నీళ్లు కూడా వేడి చేసుకుని తాగడము. ఇంకోటి, మనం తినే ఫుడ్ కూడా కొంచెం ఫ్రెష్గా ఎక్కువ టైం కాకుండా అప్పుడప్పుడే ప్రిపేర్ చేసుకొని తినడం లాంటివి చేసుకుంటే బాగుంటుంది. దానివల్ల ఏంటంటే మనం ఈ సీజనల్ ఉంటాయి వైరల్ ఫీవర్ అండ్ జీఈ, దాన్ని తగ్గించుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.